హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఇంకిక్కడ నైట్ పూట కొంచెం చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను నేను. వాకింగ్ అయితే చేస్తున్నారనమాట భోంచేసి మా చెల్లిను, మా భానుగాడు. ఇంకిక్కడ బిర్యానీ కోసం అయితే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసాననమాట. దానికి కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ పక్కన పెట్టేసాను. ఇంకిక్కడైతే చెల్లి వాళ్ళొచ్చారనమాట. టీ అయితే పెడుతున్నాను. ఇంకా టీ అయితే కాగిపోయింది. చెల్లికైతే కొంచెం కప్‌లో అయితే పోసిచ్చాను. ఇదివరకేంటంటే ఎవరైనా చుట్టాలొస్తే ఎవరన్నా మనకి చుట్టాలనే గాదు అమ్మొచ్చినా, నాన్నొచ్చినా ఇంకెవ్వరొచ్చినా కూడాను మజ్జిగ అయితే ఇచ్చేవాళ్ళనమాట చల్లగా. ఇప్పుడు ఎవరు మజ్జిగ ఇవ్వట్లేదు గదండీ! ఇచ్చినా గూడా మజ్జిగ అవి ఇస్తుంటే పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారనమాట. ఇంక ఇప్పుడేంటంటే ట్రెండ్ అంతా మారిపోయింది గదా! కూల్ డ్రింక్స్, కాఫీ, టీలు ఇట్లా వచ్చినియనమాట. జ్యూస్‌లు అట్లా. ఇప్పుడు గూడా మజ్జిగిచ్చేవాళ్ళున్నారండి. పల్లెటూర్లో ఎళ్ళామనుకోండి చుట్టాలింటికెళ్తే మజ్జిగిస్తారనమాట. ఎండనబడొచ్చారు లేదంటే మజ్జిగ తాగండి కాస్త అని జెప్పి ఇస్తారు. ఇంకా బిర్యానీలోకి కావాల్సినటువంటివి విద్యాగాడైతే కట్ చేస్తుందనమాట. ఇప్పుడు భాను కట్ చేస్తుంది. విద్యాగాడు వెజిటబుల్స్ ఎప్పుడు కట్ చేసి ఇస్తాడు గదా! అది అలవాటయిపోయిందనమాట నాకు విద్యాగాడు అని. భాను అయితే కట్ చేస్తుందనమాట. ఇంకిక్కడ రోజ్‌మేరీ అయితే కట్ చేస్తుందనమాట. మనం హెయిర్ కోసం అని జెప్పేసి హెయిర్ ప్యాక్ అయితే వాడుతున్నాం అని చెప్పాం గదండీ! దానికోసం అయితే చెట్టు కొనుక్కొచ్చి నర్సరీలో పెట్టాననమాట నేనిది. ఇంకా అవైతే కొంచెం కొంచెంగా కట్ చేసేసి మేము వాటర్ అయితే కాస్తాం. ఇంక చూసారు కదా! చిన్నయి అంటే చిన్నయి 2 చిన్న చిన్నయి తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే వాటర్ అయితే బాయిల్ అవుతుంది. వా శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళా ఇవి బాయిల్ అయ్యే వాటర్‌లో ఏసుకోవాలి మరగాలనమాట. ఇప్పుడు ఇది లైట్ యెల్లో కలర్‌లో ఉంది గదండీ! ఇది వాటర్ అంతా చల్లారిపోయిన తర్వాత బ్లాక్ కలర్‌లోకి వస్తుందనమాట బాటిల్‌లో పోసిన తర్వాత ఇది. ఇక్కడైతే చెల్లి వాళ్ళు సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. ఇంకా సండే గదండీ! వారమంతా వర్క్ చేసుంటారు గదా! ఇంకా ఈరోజు కాస్త అట్లా రిలాక్స్ అవుతా ఉంటారనమాట. నేను గూడా వాళ్ళతో పాటు అటు సైడ్ అయితే కూర్చొనున్నాను. ఇంకిక్కడైతే వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను. వెజిటబుల్ బిర్యానీ వీడియోస్ ఆల్‌మోస్ట్ వీడియోస్‌లో చాలా ఉన్నాయన్నమాట. నేను చేసేదేంటంటే వెజిటబుల్ బిర్యానీ, చికెన్, గోంగూర అనమాట. ఇంకా అంతే. స్వీట్ ఏం చేయలేదండి ఈరోజు. ఎవరైనా వచ్చినప్పుడు మనకి చుట్టాలు హడావుడి లేకుండా వెజిటబుల్ బిర్యానీ అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది నాకు తెలిసినంత వరకి. ఇంకా ఇక్కడ పన్నీర్ ముక్కలైతే కట్ చేసి ఇచ్చిందనమాట. అవన్నీ క్లీన్ చేసేసి మంచిగా ఇందులోనే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇది ప్రాసెస్ మొత్తం ముందు వీడియోలో ఉంది. ఒకసారి చూడండి తెలియకపోతే గనక. ఇంక వచ్చేసి మీకు ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ గురించయితే మాట్లాడుకుందాం అని చెప్పాను గదండీ! ఈరోజు టాపిక్ వచ్చేసి మామూలుగా ఇంకా నా గురించే నేను చెప్తున్నానండి. వేరే వాళ్ళ గురించయితే నేనేమి చెప్పట్లేదనమాట. నాకు జరిగినవి, నా ఇంట్లో ఎలాంటియయితే ఉన్నాయి, నాకు తెలిసినంతలో నేను చెప్తాను. ఏది గూడా తప్పుగా తీసుకోవద్దు. మీకిష్టమైతే వ్లాగ్స్ చూడండండి. లేదు అనుకుంటే ఇంకా స్కిప్ అయిపోవచ్చు. ఎందుకంటే నేనేమి వేరే వేరే వాళ్ళ దగ్గర జరిగినయి గాని, అవి నేను తీసుకొచ్చి చెప్పడం నాకిష్టం ఉండదనమాట. కొంచెం అవగాహన కోసం అని జెప్పేసి ఆడపిల్లలు తెలుసుకుంటారులే అని జెప్పేసి చెప్తున్నాననమాట. మాకు తెలుసులే ఇదంతా అనుకునే వాళ్ళైతే ఇక్కడితో స్టాప్ అయిపోండి. ఇంకా వీడియో ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నచ్చకపోవచ్చు కొంతమందికైతే. ఆడపిల్లలు కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగుండాలని నేను మొన్నటి వీడియోలో అయితే చెప్పాననమాట. రోజు రోజుకి చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలనే గాదు, అబ్బాయిలు గూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. నాకు తెలిసినంత వరకి నేను చెప్తున్నాననమాట. ప్రతిరోజు ఇదే చెప్తున్నాను దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు, పూర్వం పరిస్థితులు వేరు. దాని గురించని చెప్తున్నాననమాట నేను. నాకు కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడుతుంటే మాట తడబడుతుందనమాట. దయచేసి అర్థం జేసుకోండి. నేనెవరిని ఉద్దేశించట్లేదు, ఎవరిని తప్పనట్లేదనమాట. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నేనేదో గొప్పగా, మంచిగా ఉండిపోతున్నానని అనట్లేదు. అలాగే నాతో పాటు చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళుంటారు. వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఉండే ఉంటారు. ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కోలా ఉంటుందనమాట. ప్రతి ఒక్కళ్ళని ఒకరి జీవితంతో ఇంకొకరి జీవితంతో కంపేర్ జేసి మనం హ్మ్. పోటీ పడి ఉండకూడదనమాట. వాళ్ళ హస్బెండ్ అలా ఉన్నాడు, వాళ్ళ వైఫ్ ఇలా ఉన్నారు అని చెప్పేసి మనం హ్మ్. వేరే వాళ్ళని చూసి మనం ఇంట్లో మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో తెలీదు గదండీ! జనాల ముందేంటంటే మంచిగా కలిసినట్లుంటారు. ఏం గొడవలు లేనట్లుంటారు. ఇప్పుడు జనాల ముందు గొడవాడుకునే వాళ్ళందరూ ప్రేమ లేదని అనుకోకూడదు. అలా గొడవ పడే వాళ్ళ మధ్యలో ప్రేముంది. గొడవ పడని వాళ్ళ దగ్గర ప్రేమ ఇట్లా అని చెప్పేసి ఏమి అనుకోకూడదనమాట. ఎవరెలా ఉంటారనేది మనకు తెలీదు బయట. జస్ట్ వాళ్ళ లోపలికెళ్ళి మనం ఏది చూడలేము. ప్రతీదీ బయట జరిగే కొన్ని కొన్ని విషయాలను చూసి మనం తప్పుగా జడ్జ్ చేసుకోకూడదనమాట. నాకు తెలిసినంత వరకి అక్క చెల్లెలు గూడా కోపమొస్తే గొడవ పడుకుంటారు. తర్వాత అందరూ మళ్ళీ మంచిగానే మాట్లాడుకుంటారు. మధ్యలో మనం అక్క చెల్లెల విషయాల్లో మాత్రం మధ్యలో వెళ్ళకూడదు. అలాగే భార్యాభర్తల విషయంలో గాని ప్రతి విషయంలో ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు
భర్తకు సంబంధించిన వాళ్ళు ఆడపడుచులు ఉంటారు కదండి, వాళ్ళు కానీ హస్బెండ్ కానీ గొడవ పడుకున్నప్పుడు మధ్యలో మనం వెళ్ళకూడదు అనమాట. వాళ్ళు ఒకటవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కోపంలో అనుకుంటారు, సమయం దొరికింది కదని మధ్యలో మనం వెళ్ళిపోయి వాళ్ళకి గొడవలు పెట్టకూడదు. రేపొద్దునైనా మన నిజ స్వరూపం తెలుస్తుంది వాళ్ళకి, మనం ఎలాంటి వాళ్ళం అనేది. ఈవెన్ మనకి తెలిసినంత వరకు వాళ్ళు కలిసి ఉండడానికి మనం చెప్పాలన్నమాట. వాళ్ళు మనకంటే పెద్దోళ్ళైనా సరే ఆవేశంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారని తెలియనప్పుడు గొడవ అంతా అయిపోయిన తర్వాత మన హస్బెండ్కి మనం నచ్చ చెప్పుకోవాలి. అటు సైడ్ వాళ్ళకి కూడా చెప్పాలన్నమాట. వాళ్ళు ఏదో కోపంలో మాట్లాడారు, సర్దుకోవాలండి అని చెప్పేసి మనం చెప్పుకుంటే అంతా బాగుంటుందనేది నా ఉద్దేశం అనమాట. ఇంకా అన్నీ తెలిసినా కూడా మాట్లాడే వాళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసే మాట్లాడతారు కాబట్టి. నేను అన్ని విషయాల్లో సర్దుకొని ఉండమని నేనైతే చెప్పట్లేదండి. కొన్ని కొన్ని విషయాల్లో మనం మన వైపు తప్పున్నా మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కొంచెం తగ్గినా కూడా పర్వాలేదండి. మరీ దిగజారిపోయి అయితే ఉండమనట్లేదు. మనకి మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, మన హస్బెండ్ ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో మనం కొంచెం తగ్గి ఉండడం మంచిదనేది నా ఒపీనియన్ అనమాట. తగ్గి ఉండడం అంటే మనల్ని తగ్గించుకొని ఉండడం కాదండి. హస్బెండ్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే అత్తమామలకు కూడా ఇవ్వాలి. ఆడపడుచుకి కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా మనకి ఇచ్చేటట్లు ఉండాలనమాట. మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళదే అనమాట. పైన కర్మ అనేది ఒకటి ఉంటుంది. భగవంతుడు అనే వాళ్ళు ఉన్నారనమాట. ప్రతిదీ మంచి చెడు చూస్తూనే ఉంటారు. మనల్ని బాధపెట్టినోళ్ళు ఎప్పుడైనా సరే ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా దేవుడు అనేవాడు చూపిస్తాడనమాట. మనం మనుషులం కదండీ! అప్పటికప్పుడు కోపం వచ్చేసి ఏదో వాళ్ళకి అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలని తిట్టుకుంటూ ఉంటాం గానీ, భగవంతుడు అనేవాళ్ళు ఉన్నారనమాట. మంచి చెడు అన్నీ ఆయనకి తెలుసు. ఆయన మీద భారం వేసి ముందుకెళ్ళడమేనండి. ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. చికెన్ మీరు తినరు కదా! కుక్ చేస్తున్నారు ఏంటి అంటే, ఇంక సండే గదండీ! ఇంకా పోయిన వారం చెప్పాను గదా! మా వారిని తెచ్చుకోమని జెప్పేసి, కుక్ చేస్తానని జెప్పేసి. ఆయనైతే తెచ్చుకున్నారనమాట. స్కిన్ అయితే తినరు మా వారు. అంటే స్కిన్‌తో ఉన్నది చికెన్ ఏదన్నా ఉంటుంది గదా! అది తినరనమాట. ఇంకా పిల్లలందరూ ఉన్నారు గదా! అని జెప్పేసి ఇంకా తీసుకొచ్చారనమాట. ఇంకా మామూలుగా కుక్ చేస్తున్నాను నేను. ప్రాసెస్ మొత్తం వేరే వీడియోలో ఉందండి చూడండి. సారీ. కొంచెం నాకు నత్తుందండి. అక్కడక్కడ మాట తడబడుతూ ఉంటుందనమాట. ఫాస్ట్‌గా మాట్లాడుతున్నాను గదా! దయచేసి తప్పుగా అనుకోవద్దు. నాకేంటంటే అందరం కలిసి ఉండాలనే ఇది ఉంటుందండి. కొంతమంది కలుపుకోరనమాట నన్ను. నాకేంటంటే అందరితో కలిసి ఉండాలి. ఉమ్మడి కుటుంబంలా ఉంటే చాలా ఇష్టం అనమాట. గొడవలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఎంత తగ్గినా గూడా వాళ్ళింకా అంటూనే ఉంటుంటే ఓర్చుకోలేం గదా! ఎంతవరకు ఓర్చుకుంటాం? 100కి 99% ఓర్చుకుంటాం. ఇంకా మితిమీరిపోతే ఏంటంటే ఓర్పు చచ్చిపోతుందనమాట ఎవరికైనా సరే. ఇంకా అంత ఓర్పయితే నా దగ్గర లేదు. చెప్తున్నాను గదా! చాలా ఓర్చుకున్నాను. చాలా అవమానాలు పడ్డాను. చాలా దెబ్బలు తిన్నాను. చాలా ఎదురు దెబ్బలు తగిలినియి. చాలా కొన్ని కొన్ని విషయాల్లో చచ్చిపోదాం అనుకుని ఎళ్లి తిరిగి వచ్చిన రోజులున్నాయనమాట. మా బాబు కోసం, మా అమ్మ, నాన్న కోసం. నా తల్లిదండ్రులు నా మీద చాలా ఆశలు పెట్టుకొనున్నారు అని చాలా రియలైజ్ అయ్యి వెనక్కొచ్చిన రోజులు గూడా ఉన్నాయి. ఎవరి కోసం చనిపోవాలి? ఎందుకోసం చనిపోవాలి? ఇప్పుడు లవ్ మ్యారేజ్‌లో గొడవలొస్తాయి. ఆ టైంలో ఏంటంటే హస్బెండ్ మీద చాలా కోపమొస్తదనమాట. ఇంత ఇష్టపడి చేసుకున్నాం, ఇలా చేశారు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు ఇని మనల్ని అంటున్నారు. ఈ బతకడం ఎందుకు ఇట్లా అనేసి థాట్స్ ఒస్తాయి. మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతామనమాట. అలాంటప్పుడు మనం కొంచెం నిదానంగా మన జీవితం ఏంటి? మనం ఏంటి అనేది ఆలోచించుకుంటా ఉంటే చాలా బావుంటుంది. ఆవేశంలో ఇలాంటివి ఏమి గుర్తురావనుకోండి. నేను ఆహ్, స్థితి నుండే బయటకొచ్చాను గాబట్టి నేను చెప్తున్నాననమాట. పిల్లలున్నారు. మన కోసం మన అమ్మా, నాన్న ఉన్నారు. ఎవరి కోసం ఏదో చేసుకోవాల్సినంత ఇది లేదండి. ఉంటది, కొంచెం బాధనేది ఉంటది. నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడే గానీ, ఏదైనా విషయం జరిగినప్పుడు మనకి బాధనేది ఉంటదనమాట. మనం ఇష్టపడిన వాళ్ళు మనల్ని ఇలా చేసి, ఇలా అంటున్నారు వాళ్ళు వీళ్ళ మాటలని. వాళ్ళే తెలుసుకుంటారండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సంవత్సరాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు. ఓపికనేది మనకుండాలనమాట. భగవంతుడు మనకి మంచి చేస్తాడని మనం నమ్మితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి మంచి రోజొస్తదనమాట. కష్టాలనేయి మనకే వస్తాయి గదండీ! జంతువులకి అట్లా ఇవ్వరు గదా! ప్రతి ఒక్కళ్ళకి జంతువులకు గూడా కష్టాలుంటాయి. లేని అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళం కష్టపడాలి. ప్రతీదీ తెలుసుకోవాలనమాట. తెలుసుకోకుండా ఏది గూడా మాట్లాడగూడదనమాట. నాకు తెలిసినంత వరకే నేను చెప్తున్నాను. తప్పుగా అనుకోవద్దు. నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాననమాట. కొన్ని కొన్ని విషయాల్లో నేను చాలా కాంప్రమైజ్ అయ్యి ఉన్నాననమాట. తర్వాత అమ్మా, నాన్న గుర్తొచ్చారు. చాలా మా బాబు కోసం ఇవన్నీ కాంప్రమైజ్ చాలా ఉన్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం పర్వాలేదు, మార్పనేది వస్తుందనమాట. మనం ఓపిక పట్టాలి. నాకు 11 ఏళ్ల టైం పట్టిందండి. ఈవెన్ మారడానికి ఇంట్లో వాళ్ళు. నా గురించి కొంచెం కొంచెం మారుతూ వస్తున్నారనమాట. నేను గూడా వాళ్ళ మార్పుని గమనించి నేను గూడా వాళ్ళతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాననమాట. అన్నీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి వాళ్ళతో కలిసి ఉండలేం, మాట్లాడలేమనమాట. వాళ్ళు తిట్టినవి, వాళ్ళన్నవి ఇంకా
మన మీద చర్యలు ఉంటాయి కదా, అవన్నీ తీర్చుకున్నాయని మనసులో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళతో మాట్లాడలేము. ఎవరి పాపం వాళ్ళని వదిలేసేసి వాళ్ళతో మనం మంచిగా ఉండడమేనమాట. కొంతమంది ఉంటారండి, అవకాశాన్ని బట్టి మన మంచితనాన్ని చాతగానితనంగా తీసుకొని మరీ ఓవర్గా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని కట్ చేయడం మంచిది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను చాలా రూపాయి విషయంలోనే కానీ ప్రతి విషయంలో చాలా దెబ్బతిని ఉన్నాను అనమాట, నమ్మి నా వాళ్ళు అనుకొని. అలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు, దగ్గరికి కూడా రానివ్వద్దు. వాళ్ళు ఏంటంటే ఓసరవల్లి టైప్ అనమాట, రంగులు మారుస్తూ ఉంటారు అవసరాన్ని బట్టి. అది ఎవరైనా సరే వదిలించుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. వాళ్ళు మారతారనేది మాత్రం అనుకోకూడదండి. వాళ్ళు ఎక్కడ మాట్లాడాల్సిన మాటలు అక్కడ, ఎక్కడ వేయాల్సిన పనులు అక్కడ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. వాళ్ళలో మార్పు అనేది రాదు ఇంకా. ఎందుకంటే నేను 13 సంవత్సరాల నుండి చూస్తున్నాను అనమాట. మారినట్లు ఉంటారు, ఏం మారరండి. ఎక్కడ చెప్పాల్సినవి అక్కడ చెప్తూ ఉంటారు, గొడవలు పెడుతుంటారు. అలాంటి వాళ్ళని అసలు ఇళ్ళలోకి కూడా రానివ్వకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. కొన్ని కొన్ని విషయాల్లో కఠినంగానే ఉండాలి. బంధాలు కావాలనుకున్నప్పుడు కాంప్రమైజ్ ఉండడంలో తప్పు లేదనమాట. 100కి 200% మనం ఒదిగి ఉండడమే బెటర్ అనమాట. మనకి బంధాలు కావాలి, ఫ్యామిలీ కావాలి అనుకున్నప్పుడు. భర్త కోసం ఉండాలి, అత్తమామల కోసం ఉండాలి. వేరే వాళ్ళు ఎవరైనా ఇసికిస్తే మాత్రం వాళ్ళని దయచేసి క్షమించొద్దు. అవి చాలా దూరం వెళ్తే చాలా అనర్థాలు దారితీస్తాయన్నమాట. నేను ఉన్నదన్నట్టే చెప్తున్నానండి, తప్పుగా అనుకోవద్దు. నేనేమి రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు, మామూలుగా చెప్తున్నాను అవగాహన కోసం. నేను చేసిన మిస్టేక్స్, నా లైఫ్‌లో ఏమేమి జరిగినాయి అనేది మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. నేను ఎలా సాల్వ్ చేసుకున్నానని చెప్తున్నాను. నేను నా జీవితాన్ని ఒక గుణపాఠం కింద తీసుకొని చాలా నేర్చుకున్నాను అనమాట. ఈ స్థితిలో ఉన్నానంటే నేను చాలా ఎదురు దెబ్బలు, చచ్చిపోయేదాకా ఎళ్లి తిరిగొచ్చాననమాట చాలా సమయాల్లో. ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను, ప్లస్ హ్యాపీగా ఉంటున్నాను. కానీ అప్పుడప్పుడు ఎళ్లి చూసొస్తున్నాననమాట. కొన్ని కొన్ని ఏంటంటే దూరంగా ఉండి అప్పుడప్పుడు వెళ్తేనే బావుంటాయండి. కలిసుండి పద్దాక దెబ్బలాడుకొని, గొడవాడుకునే కంటే గూడాను. నాకు వచ్చిన అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎవ్వరు గూడా ఇది సీరియస్‌గా తీసుకోవద్దు. నా జీవితంలో జరిగినాయనమాట ఇవి. మీ జీవితంలో జరగాలని లేదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక పెద్దాయన చెప్పారనమాట. మా మామయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు. అందరిని నమ్మాలి. అందరితో మాట్లాడాలి. ఎవరిని నమ్మకూడదు. అందరితో మంచిగుండాలి. కానీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని చెప్పేసి మా మామయ్య గారైతే చెప్పారనమాట. నేను అదే ఫాలో అవుతూ ఉంటాను. నా వీడియోస్ నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా చెప్పండి.